బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కుల హింస కారణంగా 54 మంది చనిపోయారు. అధికారికంగా మరణించిన వారి సంఖ్య 54 అని అధికారులు తెలిపారు. అందులో 16 మృతదేహాలు సురాచంద్పూర్ జిల్లా ఆసుపత్రి మార్చురీలో ఉంచగా 15 మృతదేహాలు ఇంపాల్ తూర్పు జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఉంచారు. ఇంపాల్ వెస్ట్ జిల్లాలోని లాన్ఫెల్లోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 23 మరణాలను నివేదించింది. అయితే హింసాకాండ కారణంగా 28 నుంచి 30 మంది మరణించినట్లు నిర్ధారించినట్లు మణిపూర్ ప్రభుత్వం భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ తెలిపారు. తదితర అంశాలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి. శుక్రవారం రాత్రి సురాచంద్పూర్ జిల్లాలో జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 5 ఉగ్రవాదులు మరణించగా ఇండియా రిజర్వ్ బెటాలియన్ గాయపడ్డారు. శాంతి భద్రతల దృష్ట్యా మణిపూర్లో మే 7న జరగాల్సిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మణిపూర్లో పరీక్షా కేంద్రాలు ఉన్న అభ్యర్థులకు కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు మణిపూర్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నేడు స్వగ్రామాలకు తరలిస్తున్నారు.